ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి వచ్చేస్తున్నాం. పన్ను ప్రణాళికపై అజిత్ ఆందోళన చెందుతున్నాడు. ఏడాది స్టార్టింగ్లో అన్ని ప్రణాళికలు పూర్తయిపోయాయి. అతను ఇక్కడ పెట్టుబడి పెట్టాడు, అక్కడ డబ్బు పెట్టాడు అని దానివల్ల ఏమీ లాభం లేదు. దీంతో ఇప్పుడు ఏం చేయాలో అతనికి అర్థం కావడం లేదు. ఇప్పుడు అతను ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలి? పన్నులని ఆదా చేయడానికి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? పన్ను ఆదా చేసే పెట్టుబడులు పెట్టినట్టుగా ఉండే ప్రూఫ్స్ 2 నెలల్లో అందించాలి. కానీ పెట్టుబడి పెట్టకపోతే మీకు ప్రూఫ్ ఎలా వస్తుంది? సో ప్రూఫ్ లేకపోతే ట్యాక్స్ కట్ చేస్తారు. మీరు కూడా అజిత్ లాగే ఉన్నారా? మీరు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి పన్ను ప్రణాళికను ఇంకా కంప్లీట్ చేయలేదా? అప్పుడు మీరు ఈ పనిలో భాగమవ్వండి. అయితే దానికి ముందు ట్యాక్స్ ప్లానింగ్ కోసం కొన్ని ముఖ్యమైన ప్రణాళికల గురించి తెలుసుకుందాం. అవి మీకు బాగా ఉపయోగపడతాయి. ముందుగా పన్ను నియంత్రణ గురించి చూద్దాం. అంటే పన్ను వ్యవస్థ గురించి. మనకు 2 పన్ను విధానాలు ఉంటాయి: పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం. పన్ను మినహాయింపులకు సంబంధించి పాత, కొత్త పన్ను విధానాలు ఏది ఎంచుకోవాలి అన్నది పన్ను చెల్లింపుదారు ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కొత్త పన్ను విధానంలో పన్ను రేటు తక్కువగా ఉంటుంది, కానీ హెచ్ఆర్ఏ, ఏటీసీ, ఏటీడీ లాంటి తగ్గింపులు అందుబాటులో ఉండవు. కొత్త పన్ను విధానంలో 7 లాఖ్ రూపీస్ వరకు ఆదాయంపై పన్ను ఉండదు. అలాగే పాత పన్ను విధానంలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2024 విధానంలో 50,000 రూపీస్ ప్రామాణిక తగ్గింపు అందుబాటులో ఉంది. అంటే మీ ఆదాయం 7 లక్షల రూపాయల వరకు ఉంటే ఎలాంటి పన్ను ఉండదు. ఇక పాత పన్ను విధానంలో 5 లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను లేదు. ఇక ఫైనాన్షియల్ ఇయర్ 2024 నుండి కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ ఆప్షన్గా ఉంచారు. అంటే ఆదాయ పన్ను రిటర్న్స్లో ఖచ్చితంగా ఎంపిక చేయాల్సిన ఆప్షన్గా పెట్టారు. మీరు ఏటీసీ, ఏటీడీ, హెచ్ఆర్ఏ మొదలైన మినహాయింపులను పొందాలి అని అనుకుంటే పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలి. మీకు గృహ రుణం లేదా టర్మ్, జీవిత బీమా, పీపీఎఫ్ లేదా ఆరోగ్య బీమా, ఇంటి అద్దె రాయితీలు పొందాలనుకుంటే పాత పన్ను విధానం మీకు కరెక్ట్. మీకు ఏ పన్ను విధానం సరైందో చూద్దాం. దీనికోసం మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకోవచ్చు. పాత పన్ను నియంత్రణలో అత్యంత సాధారణ మినహాయింపు సెక్షన్ 80C కింద ఉంటుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను చెల్లింపుదారులు తమ పెట్టుబడులపై ₹1,50,000 వరకు తగ్గింపును పొందొచ్చు. పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని మీ ఆదాయం నుండి తీసేస్తారు, ఆపై పన్నుని లెక్క పెడతారు. దీనివల్ల మీరు చెల్లించాల్సిన పన్ను మొత్తం తగ్గిపోతుంది. ఇందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, 5 years FD, సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాల్లో మీ పెట్టుబడులు పెట్టొచ్చు. ఎక్స్ట్రాగా నేషనల్ పెన్షన్ స్కీమ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు సెక్షన్ 80CCD1B కింద 50,000 రూపీస్ వరకు ఎక్స్ట్రా తగ్గింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పెట్టుబడులన్నీ పన్నులను ఆదా చేయడమే కాకుండా భవిష్యత్తులో పొదుపుగా మారతాయి. ఇంకా పదవీ విరమణ ప్రణాళికలు కూడా సహాయపడతాయి. ఆరోగ్య బీమా పాలసీని కట్టడం ద్వారా మీ వైద్య ఖర్చులు తగ్గడమే కాకుండా మీరు ట్యాక్స్ని తగ్గించుకోవచ్చు. సెక్షన్ 80D కింద మీరు ఆరోగ్య బీమా ప్రీమియంలపై 25,000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఇందులో మీకు, మీ జీవిత భాగస్వామి, పిల్లలకు కవరేజ్ ఉంటుంది. కాగా సీనియర్ సిటిజన్స్కు దీనిపై 50,000 రూపీస్ మినహాయింపిస్తున్నారు. మీరు, మీ తల్లిదండ్రులు ఇద్దరూ సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో ఉన్నట్లయితే మీరు గరిష్టంగా 1 లాఖ్ రూపీస్ వరకు మినహాయింపు పొందొచ్చు. ఇక మీరు ఇంటిని కొనుగోలు చేయడానికి హోమ్ లోన్ తీసుకున్నట్టయితే మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. మీరు అసలు, వడ్డీ రెండింటిపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందొచ్చు. సెక్షన్ 24 ఐటీ చట్టం ప్రకారం మీరు మీ హోమ్ లోన్ అసలు మొత్తంపై 2 లాఖ్ రూపీస్ వరకు తగ్గింపులు పొందొచ్చు. మీరు హోమ్ లోన్పై చెల్లించిన వడ్డీపై సెక్షన్ 80C కింద ఎక్స్ట్రా తగ్గింపులు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంతో పాటు పాత పన్ను విధానం ప్రకారం చేసిన విరాళాలు, నిర్దిష్ట వైద్య చికిత్సలకయ్యే ఖర్చులను తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. పన్ను ప్రణాళికను ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కరెక్ట్గా స్టార్ట్ చేయాలి. అయితే మీరు అజిత్ లాగా కాస్త ఆలస్యం చేసినప్పటికీ బాధపడకండి. మీకు ఇంకా కొంత టైం ఉందని మర్చిపోవద్దు. మీరు డిసెంబర్ కంటే ఆలస్యం చేస్తే అది ప్రాబ్లం అవ్వచ్చు. చివరి నిమిషంలో పన్ను ప్లానింగ్ పెట్టుబడులను ఎంచుకోవడం పొరపాట్లకు దారితీస్తుంది. ముందుగా మీకు ఏ పన్ను విధానం అనుకూలంగా ఉందో చెక్ చేయడానికి ఆదాయ పన్ను క్యాలిక్యులేటర్ని యూజ్ చేయండి. మీరు పన్నులను ఆదా చేయడానికి పెట్టుబడులు పెట్టకూడదు అనుకున్నా లేదా తక్కువ జీతం ఉన్న కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. మీకు హోమ్ లోన్ ఉన్న, సెక్షన్ 80C కింద ఇతర రకాల పెట్టుబడులు ఉన్న, NPSలో ఎక్స్ట్రా పెట్టుబడులు ఉన్న పాత పన్ను విధానమే మీకు కరెక్ట్. మీరు జీతం తీసుకుంటున్న వారైతే పాత, కొత్త పన్ను విధానాల్లో దేని నుంచి దేనికైనా ఎన్నిసార్లైనా మారచ్చు.